2024 సంవత్సరంలో ఏం జరుగుతుందో అని మనందరికీ కూడా ఒక ఎక్సైట్మెంట్ తెలుసుకోవాలి. ఏం జరుగుతుందో మన జీవితంలో, ఏం జరగబోతుందో అని కదా. నేను ఇది ధ్యానిస్తా ఉన్నాను అనమాట ప్రభు సన్నిధిలో. 2023 సంవత్సరంలో ఏ పాత జీవితాన్ని, ఏ బాధల్ని, ఏ కష్టాన్ని చూసాము. 2024 నూతన సంవత్సరంలోకి వెళ్తున్నాం. మరలా ఇదే జీవితం ఏదైనా పెద్దగా గొప్పగా మార్పు వచ్చేదే ఉంది. ఈ నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవాలంటే మన జీవితంలో మనం ఏం చేయాలి అని మనం ఆలోచిస్తా ఉన్నప్పుడు నాకు కనపడిన ఈ యొక్క వాక్యం యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం నుంచి చదవండి చక్కగా. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములలో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికి దాదాపు 2000 కొలమూరల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు. మీరు దానిని గుర్తుపట్టవలెను కనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడువరాదు. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడని చెరులకు ఆజ్ఞ ఇచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2024వ సంవత్సరాన్ని, నూతన సంవత్సరాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి అనేది ఒక 3 విషయాన్ని మీతో చెప్తాను. ఎన్ని విషయాలండి? 3 విషయాలు మీతో చెప్తాను. దానికి తగ్గట్టుగా సిద్ధపడతాను. చూడండి, ఇశ్రాయేలీల గురించి అనేక సార్లు మీతో చెప్తా వచ్చాము. ఇశ్రాయేలీలు బానిసత్వం నుంచి, ఐగుప్తు నుంచి విడిపించబడిన తర్వాత దేవుడు అనేక అద్భుతాలు ఏ జీవితాల్లో, ఎవరి జీవితాల్లో, ఏ ప్రజల మధ్య ఏ దేవుడు చేయని అద్భుతాలని దేవుడు ఇశ్రాయేలీల మధ్య చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేనికోసం చేశాడు? వీళ్ళు దేనికోసం ప్రయాణం చేస్తున్నారంటే వాళ్ళకి ఒక గురి ఉంది, వాళ్ళకు ఒక గోల్, వాళ్ళకు ఒక ఏముంది. ఏంటి వాళ్ళకి కలిగిన గురి అంటే వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా పితరులకి ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో దాన్ని మేము స్వతంత్రించుకోవాలి. ఆ స్వాచ్ఛాన్ని మేము సంపాదించుకోవాలి. మా పితరులందరూ దేనికోసం ప్రయాసపడ్డారో ఆ వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకోవాలని అనేక శ్రమలైన, కరువైన, ఇబ్బందైన, మరణమైన, వ్యాధులైనా సరే ఇప్పటి వరకు వాటిని అన్నిటినీ ఎదుర్కొని ఏం చేశారు? దాదాపు దగ్గరగా వచ్చేసిన తర్వాత ఇప్పుడు వారి జీవితంలోకి ఏం కనపడుతుంది అంటే ఆఖరిగా ఇంకా అనేక సంవత్సరాలుగా పడిన కష్టానికి ప్రతిఫలాన్ని పొందబోయే సమయం వచ్చేసినప్పుడు ఇంకా కొద్ది రోజుల్లోనే వాళ్ళు వాగ్దాన భూమిని చూడబోతున్నారు, అందులోకి అడుగు పెట్టబోతున్నారు. ఈలోపు ఏమొచ్చిందంటే వారి జీవితంలో యోర్దాను నది అడ్డుగా వచ్చింది. యోర్దాను నది అడ్డుగా వచ్చినప్పుడు దేవుడు వారితో చెప్తున్న మాట ఏంటంటే ఈ 3వ అధ్యాయం 3వ వచనం అన్నమాట. ఏమని చెప్తున్నారు? మీరేం చేయాలి? ఆ యొక్క వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవాలంటే మీ పితరులు పొందుకున్న వాగ్దానాన్ని మీరు నెరవేర్పుగా దాన్ని చూడాలి అంటే మీరేం చేయాలి అంటే యెహోవా నిబంధన మందసాన్ని మీరు వెంబడించాలి అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిగా నూతన సంవత్సరంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీరు ఇదివరకు వెళ్ళిన స్థలం కాదని, మీరు ఇదివరకు ప్రయాణించిన మార్గము కాదు, దాన్ని మీరు గుర్తుపట్టడానికి మీరు ఏం చేయాలంటే మొట్టమొదట దేవుని మందస్సం వెళతా ఉండిద్ది. ఆ దేవుని మందస్సాన్ని మీరు వెంబడించాలి. పాత నిబంధనలో దేవుని మందస్సం అంటే ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొత్త సంవత్సరంలో మొట్టమొదట మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని సన్నిధిని వెంబడించే వారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి పక్కన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, మీరు దేవుని సన్నిధిని వెంబడించాలని. మీరు దేవుని సన్నిధిని వెంబడించాలి. ఎవరిని వెంబడించడం కాదు. ఈ మధ్య ఇదొక క్రేజ్ అయిపోయింది కదా. ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు మీకు, ఎంతమంది అభిమానులు ఉన్నారు మీకు, ఇది కాదు. మనం దేన్ని వెంబడించాలంట? దేవుని సన్నిధిని వెంబడించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు నిబంధన మందస్సు
వెళుతుంది, మీరు దాన్ని వెంబడించాలి. పాత నిబంధన ఎక్కడ చూసినా కూడా ఈ మందసం అంటే దేనికి సాదృశ్యంగా ఉందంటే అది దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉంది. ఇశ్రాయేలు ప్రజలు యుద్ధంలో విజయాన్ని చూడాలంటే మొట్టమొదట దేని తీసుకెళ్తారు? దేవుని మందస్సాన్ని. ఇప్పుడు ఈ భయంకరమైన యుద్ధాన్ని దాటాలంటే దేవుడు ఏం చెప్తున్నాడు? ముందు మందసం సాగి పెట్టాలి. లేదంటే మరణాపాయ పరిస్థితులు, మరణం వచ్చేస్తుంది అనుకోండి ఒక వ్యక్తికి, ఆ వ్యక్తి మరణం నుంచి తప్పించబడాలి అంటే దేవుని సన్నిధిలో ఉన్న బలిపీఠపు కొమ్ములు పట్టుకోవాలి. ఇలాగా వారి జీవితంలో మరణం ఎదురైనా, వారి జీవితంలో విజయాన్ని చూడాలన్నా, లేదంటే యోద్ధాలు లాంటి శ్రమలని జయించాలన్నా ఏముండాలంట? దేవుని సన్నిధి వారితో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2024 సంవత్సరం మీ జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉండాలంటే, దీవెనకరంగా ఉండాలంటే ఏం చేయాలి అంటే మొట్టమొదట మీరందరూ దేవుని సన్నిధిని వెంబడించే వారిగా ఉండాలి. మీరేం కమిట్మెంట్ తీసుకున్నారు? ఈ 2024 సంవత్సరానికి, కొత్త సంవత్సరంలోకి వెళ్ళబోతున్నారు. మరి నిజంగా నా జీవితంలో నేను తలంచుకుంటున్నప్పుడు ఎన్ని భయంకరమైన పరిస్థితులు, కరోనా తర్వాత ఎవరికి పనులు లేక, ఆర్థికంగా చాలా మంది తినడానికి తిండి లేని పరిస్థితులు, లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ బిజినెస్ లో లాస్ వచ్చేసి, లేదంటే ఏదో నమ్మకంగా వడ్డీకి తిప్పుకుంటున్న వాళ్ళు వడ్డీకి ఇస్తే ఆ వడ్డీలు ఎగ్గొట్టేసి వాళ్ళు ఇవ్వకుండా మానేసి, అలాగే ఎన్నో విధాలుగా నష్టాలు చూసిన వాళ్ళు, మనం తరచు చూస్తే మరణము లేని ఇల్లు లేదేమో అనే విధంగా అన్ని ఘోరమైన మరణాలు మనం చూసాం కదా. కానీ ఈ 2023 సంవత్సరం అంతా కాపాడిన దేవుడు 2024 సంవత్సరంలో కూడా ఆయన కృప మీతో ఉండాలంటే మీరు తీసుకోవాల్సిన మొట్టమొదటి కమిట్మెంట్ ఏంటంటే, వాగ్దానం ఏంటంటే, ప్రభువా నేను నీ సన్నిధిని విడిచిపెట్టనని. దేవునికి స్తోత్రం. మొట్టమొదట యెహోషువతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఆ యోర్దానుని దాటగలంటే, ఆ వాగ్దాన భూమికి వెళ్తున్నారు కాబట్టి, ఆ యొక్క ప్రమాణాలు ఏదైతే వాగ్దానం చేశారో దాన్ని పొందుకోబోతున్నారు కాబట్టి, మొట్టమొదట మీరేం చేయాలంటే దేవుని మందస్సాన్ని వెంబడించాలి. మీరు చెప్పాను వాక్యంలో చాలా సార్లు ఏమని, దేవుని మందస్సంలో ఏమున్నాయి అంటే, ఏమున్నాయి? అహరోను చేతికర్ర, రెండోది మన్నాతో నింపబడిన బంగారు పాత్ర, మూడోది నిబంధన పలకలు. ఈరోజు ఎలాంటి మోడు బారిపోయిన జీవితమైనా, లేదా ఎలాంటి కరువు పరిస్థితి అయినా, దేన్నైనా సరే మీరు జయించాలి అంటే దేవుని సన్నిధి మీతో కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్తా ఉన్నా చాలా సార్లు, భూమి మీద దేవుడు అత్యధికంగా వీళ్ళని శిక్షించాడు. అంతకన్నా ఘోరమైన శిక్ష బాబోయ్ ఈ భూమి మీద లేదు, అంతకన్నా ఘోరమైన పనిష్మెంట్ ఈ భూమి మీద లేదు అనేది ఏమైనా ఉంది అంటే అది దేవుని సన్నిధి నుంచి తోసివేయబడాలి. కయ్యని దేవుడు అంటాడు నీవు నా సన్నిధికి రాకుండా నిన్ను నేను వెలివేసేసాను. కయ్యనికి ఇచ్చిన, తను చేసిన మరణానికి, తను హత్య చేసినందుకు దేవుడు ఇచ్చిన పనిష్మెంట్ ఏంటంటే, శిక్ష ఏంటంట, నువ్వు ఇక నా సన్నిధికి రాకుండా నిన్ను వెలివేసేసానంటే, కయ్యన్ అంటాడు నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పదిగా ఉంది. ఏంటి ఆ దోష శిక్ష అంటే, దేవుని సన్నిధికి మాత్రం రాకుండా అక్కడక్కడ దేశ దిమ్మరిగా తిరుగుతూ ఉంటాడు. నేను ఆలోచిస్తున్న, దేశ దిమ్మరిగా అక్కడక్కడ తిరుగుతూ ఉంటాడు. ఇదేం పెద్ద పనిష్మెంట్, పెద్ద ఘోరమైన, ఆయన భరించలేనంత ఘోరమైన శిక్ష ఏంటి అంటే, దేవుని సన్నిధికి రాకుండా ఏంటంట, అంటే అతి ఘోరమైన శిక్షలో, పనిష్మెంట్లో, శాపంలో ఏదైనా ఉందంటే అది దేవుని సన్నిధిని కోల్పోవడం. అందుకే గొప్ప దైవజనుడు కూడా, మోషే అంతటి వాడు కూడా అంటాడు, అయ్యా నీ సన్నిధి నాతో రానిదే నేను ఒక్కడు కూడా ముందుకు వేయలేదు. ఎందుకంటే దేవుని సన్నిధికి ఉన్న ప్రాముఖ్యత, దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదం, దేవుని సన్నిధిలో ఉన్న మరి మేలులు అలాంటివి కాబట్టి వాళ్ళు గ్రహించి అంటున్నారు ఏమని, నీ సన్నిధి నాతో కూడా ఉండాలి. ఈరోజు నూతన సంవత్సరాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి అంటే, మొట్టమొదట
దేవుని సన్నిధిని మనం వెంబడించే వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిని మాత్రమే మనం వెంబడించాలి. మొట్టమొదట అది ఏం చెప్పండి ఆ మాట. ఎంత ఎమర్జెన్సీ వర్క్ ఉన్నా సరే, మీకు ఆల్మోస్ట్ చాలా సార్లు చెప్తున్నా, ఒక్కొక్కరికి సార్ నుంచి క్లాస్కి ఇస్తాను. ఎందుకంటే అందరిలో చెప్తుంటే మీకు అర్థం కావట్లేదు కాబట్టి చెప్తాను. ఈసారి దుబాయ్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కోట్లు సంపాదించేవాడండి. మీకు ఇన్కమ్ దాంట్లో 0.1% కూడా ఉండదు వాళ్ళ రాబడిలో. ఛాలెంజింగ్ గా చెప్తున్నాను ఈ మాట. ఒక్క నిమిషానికి కోట్లు సంపాదిస్తారు వాళ్ళు. ఒక్క నిమిషానికి, గంటలు కాదు, ఒక్క రోజు కాదు, ఒక్క నిమిషానికి. అంత సంపన్నులైనప్పటికీ కూడా వాళ్ళు నమాజు సమయం అయ్యేసరికి నార్మల్గా వచ్చి ముమ్మారు వాళ్ళు మోటరిస్తారు మసీదు. ఆ దేశాన్ని పరిపాలించే రాజు అయినప్పటికీ కూడా ఒక సామాన్యుడిగా ఏ బాడీ వర్డ్స్ ఏమి ఉండవు, నార్మల్ వ్యక్తిగా వచ్చి దేవుడి సన్నిధిలో మోటరిస్తారు. వాళ్ళు దేవుడి సన్నిధికి అంత ప్రాముఖ్యత ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ జీవితం అంత ఆశీర్వాదకరంగా ఉంది. ఈరోజు నేను పనికి వెళ్ళకపోతే అమ్మో ఎంత నష్టం వచ్చేస్తుందో, నా కుటుంబం ఎలా పోషించబడింది, ఎలా జరిగింది, మనకు వచ్చే మొట్టమొదటి ఆలోచన ఇది. కానీ ఒక్కసారి ప్రతి సమయంలో కూడా దేవుని సన్నిధికి మీరు ప్రాముఖ్యతనిచ్చి చూడండి, మీ జీవితం ఎలా ఉంటుందో నేను చెప్తాను. మేము ప్రకాష్ నగర్లో ఉన్నప్పుడు చాలా తినడానికి తిండి లేని పరిస్థితి, చాలా కష్టంగా సేవకి వెళ్ళిన ప్రారంభ దినాలు, ఏమి తినడానికి తిండి లేని పరిస్థితి. రోజు ఒక జామకాయలు అమ్ముకునే వ్యక్తి, అతను ఒక హిందువు, అతను వచ్చి కవర్తో కవర్లో మంచి జామకాయలు మాకు ఇచ్చి వెళ్ళేవాడు పొద్దున్నే. ఇతను ఎందుకు రోజు ఇలా చేస్తున్నాడు, నేను ఎక్కడో దూరం నుండి చదువుకునేదాన్ని కదా, నేను అడిగాను ఎందుకు ఇతను రోజు ఇలా చేస్తున్నాడు. పోనీ దేవుడిని నమ్ముకున్నవాడైతే ఏదో పాస్టర్ గారు తింటారని చెప్పి ఇచ్చాడు అనుకోవచ్చు, ఇతను ఎందుకు ఇలా చేస్తున్నాడు అని మా డాడీని అడిగితే మా డాడీ చెప్పిన సాక్ష్యం. కొండ మీద మేము దేవుడి మందిరాన్ని వేస్తుంటే ఆ రోజు ఏదో కట్టాల్సిన పని ఉంది, జెంట్స్ చేసే పని, మగవాళ్ళు చేయాల్సిన పని. ఈ జాంకాయలు అతను వస్తే కాసేపు కట్టేదురా అని చెప్పి తీసుకుని వెళ్ళారు. నేను లేట్ అయిపోతే పొద్దుపోతే ఈరోజు అమ్ముడు బాబు కాయలు అంటే దేవుడు అద్భుతం చేస్తాడు నీ జీవితంలో రా అని చెప్పని అతను తీసుకొని వెళ్ళి గంట టైం అయిపోయింది. అదంతా కట్టేసి పొసలు కట్టి వాళ్ళు కింద దిగి వచ్చేసరికి ఇతను అనుకుంటున్నాడంట వెళ్తా ప్రకాష్ నగర్ నుంచి బ్యారేజ్ మీదకి వస్తా అనుకుంటున్నాడంట. ఈరోజు ఇక కాయలు అమ్ముడు బాబు పొద్దుపోయింది, ఎండ వచ్చేసింది, ఈరోజు అయిపోతుందిక మనం ఇక వెళ్ళిపోవడం నయమే, ఇంటికి రేపు అమ్ముకుందాం, మరి ఇక బాగున్నాయి అయ్యో అనుకుంటా ఉంటే బ్యారేజ్ దగ్గర రాగానే ఒక అతను అంటున్నాడంట ఈ బుట్ట అంతా ఎంత అమ్ముతావు అని అడుగుతున్నాడు. అయ్యా నేను అమ్మనయ్యా, నేను విడివిడిగా అమ్ముకుంటాను, నేను అట్లా అమ్మను, బుట్టంతా అమ్మను అంటే, లేదు నువ్వు ఎంత అడిగితే అందిస్తాను, ఈ బుట్టంతా నాకు కావాలి, నువ్వు ఎంత అడిగితే అందిస్తాను, ఆ బుట్టంతా నాకు అమ్మని. మరి అతను రోజు ఒక్కొక్క కాయ అమ్ముకునే దానికన్నా అధికమైన లాభానికి బుట్టంతా ఎవరు కొనేస్తాడంట, ఒక్కతని కొనేస్తాడంట. అప్పుడు అనుకున్నాడంట, అబ్బా ఆ పాస్టర్ గారికి కాసేపు పని చేస్తేనే ఏంటి దేవుడు ఇలా, అసలు నేను కష్టపడకుండానే దేవుడి అసలు ప్రతిఫలానికి మించి ఇచ్చాడని. దేవునికి స్తోత్రం. నేను చెప్తా ఉంటాను, మనుషులన్నా సరే మీ ప్రతిఫలాన్ని మర్చిపోతారేమో, మీరు చేసిన ఉపకారాన్ని మర్చిపోతారేమో, కానీ దేవుడు అలా మర్చిపోవడానికి అన్యాయస్తుడైన దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పుట్టిని చన్నేస్తేనే పరలోకంలో ప్రతిఫలం ఇవ్వక మానని శ్రమించిన దేవుడు దేవుని సన్నిధి నిమిత్తమై ఈ రోజు నీకు దేవుని సన్నిధిలో సమయం గడపడం కోసం దేని విడిచిపెట్టే ఎంత ఇంపార్టెంట్ పనున్నా సరే, ఎన్ని లక్షల లాభం వచ్చేదైనా సరే. మా నాన్నగారు లారీ డ్రైవర్ గా చేసేటప్పుడు క్రీస్తురాజుపురం మందిరానికి వెళ్ళేవాళ్ళకి నెల రోజులు 2 నెలలు కిరాయిలు ఉండేది కాదు, లారీకి పని ఉండేది కాదు. నెల రోజులు 2 నెలలు ఇంట్లోనే ఉండేవాడు, కొండలు కొట్టుకుంటా ఉండే ఖాళీ కుండలో. 2 నెలలు ఇంట్లో ఉంటే ఖాళీగా మరి ఏంటి పరిస్థితి, ఏం తింటాము? కరెక్ట్ గా శనివారం సాయంత్రం వచ్చేసరికి ఒక మంచి కిరాయి వచ్చేది, ఒక మంచి కిరాయి. అమ్మ 2 నెలల నుంచి 3 నెలల నుంచి పని లేదు, ఈరోజు మంచి కిరాయి వచ్చింది వెళ్దాం అనుకునేవాడు కాదు. రేపు ఆదివారం ఆరాధన ఎగ్గొట్టేయడానికి సాతాను ఇలా చేసింది, ఆదివారం ఆరాధన చూడకుండా నేను రాననేవాడు. మరి నువ్వు రాకపోతే వేరే వాడికి వెళ్ళిపోతా, కిరాయి నీకోసం ఆగిద్దా? 2 నెలలు 3 నెలల నుంచి పని లేక అల్లాడుతూ ఉంటుంటే మరి ఏదో ఒకటి ఎల్లు ప్రార్థన చేసుకొని అంటే, ఆదివారం ఆరాధన ఉంది, ఆరాధన చూసుకోవాలి, నేను కావాలంటే ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచి వస్తేనే కానీ ముందు మాత్రం రాననేవాడు. వీళ్ళందరికీ ఒక నమ్మకం ఏమని ఏర్పడిందంటే తర్వాత మరి వేరే డ్రైవర్ని ఎవరినైనా పంపిస్తే ఆడి యొక్క
ఐటమ్స్ అన్ని కూడా డెలివరీ ఇస్తాడో ఇవ్వడో తెలియదు. మధ్యలోనే సాగిపడిపోతాడు, మధ్యలోనే యాక్సిడెంట్ చేసేస్తాడు, లేదంటే ఈ సరుకంతా ఎక్కడో వదిలేసి వీడు పేటాట ఆడుకుంటా కూర్చుంటాడు తెలియదు. తెలుసు కదా మీకు, లారీ డ్రైవర్ సకల కళా పోషకులు వాడు, అన్ని అలవాట్లు ఉంటాయి. ఎక్కడ ఏం చేస్తారో తెలియదు, తీసుకెళ్ళిన డబ్బులు తీసుకెళ్ళిన సరుకు ఏమైతుందో తెలియదు. నమ్మకంగా చేరిద్దనే ఏ కూర్చొని నమ్మకాలు ఉంటాయి కాదు. కానీ ఇతనైతే దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డ కాబట్టి ఇతనికి ఒక పూట ఆగి లేట్ అయినా సరే ఇతను అప్పటిస్తే మేము కళ్ళు మూసుకొని హ్యాపీగా ఉండొచ్చు. ఖచ్చితంగా అక్కడ తీసుకెళ్ళి ఆరామ్సే డెలివరీ ఇచ్చేస్తాడని ఆదివారం ఆరాధన అయ్యే వరకైనా వాడు వెయిట్ చేసి అలాగే మా డాడీకే ఆ కిరాయి ఇచ్చి పంపించేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు దేవుని సన్నిధికి మీరు ప్రాముఖ్యత ఇవ్వగలిగితే మీరు ఎటు వెళితే అటు దేవుడి సన్నిధి మీతో కూడా వస్తుంది. మీరు ఎటు వెళితే అటు విజయాన్ని దేవుడు ఇస్తాడు. ఎటువంటి శ్రమ వచ్చినా దేవుడు దాని నుంచి తప్పిస్తాడు. చూడండి, మీకు చెప్పానో లేదో కానీ కోరాహు సమూహం అంతా కూడా మోషేకి వ్యతిరేకంగా, దైవజనుడైన మోషేకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఏమైపోయింది? నేల నెరవేర్చి మోషేకి వ్యతిరేకంగా మాట్లాడిన సమూహం అంతా 250 మందిని, కోరాహు కుటుంబీకులందరినీ కూడా భూమి నెరవేర్చి ఏమైపోయిందంట? మృంగేసింది. కానీ సంఖ్యాకాండంలో మాట ఉందో చూడండి, సంఖ్యాకాండము 26:11. సంఖ్యాకాండం అంటే చాలండి. ఏంటంటే కోరాహు కుమారులు కుటుంబీకులంతా చనిపోయారు అంటాడు రాయబడి ఉంటే, అయితే కోరాహు కుమారులు మాత్రం చావలేదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు ఈ డౌట్ వచ్చింది ఎందుకంటే కీర్తనలు చూస్తా ఉంటే మనం దావీదు భక్తుడు కాబట్టి ఆయన కీర్తనలు అందులో ఉన్నాయి. ఎంత మధురమైన మాటలు ఉంటాయి కీర్తన గ్రంథంలో. చూడండి ఎన్ని అమూల్యమైన విషయాలు ఉంటాయి కీర్తన గ్రంథంలో. ఆ కీర్తనలు చదువుతున్నప్పుడు ఆయన రాసిన పాటల్లో ఎంత ఘోరమైన సంగతులు ఉంటాయి. దావీదు గారంటే దేవుడు సన్నిధిని అంతగా ప్రేమించాడు కాబట్టి ఆ అవకాశం దేవుడు కల్పించాడు అతనికి అనుకోవచ్చు. కానీ దావీదు రాసిన కీర్తనలతో పాటు కోరాహు కుమారులు రాసిన కీర్తనలు కూడా అందులో ఉంది. నేను ఆలోచించాను, కోరాహు కుటుంబీకులు అందరూ చనిపోయారు కదా, మరి కోరాహు కుమారుల కీర్తనలు రాయడం ఏంటి అని నేను ఆలోచించినప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చినప్పుడు ఆ యొక్క దేవుని ఉగ్రత, దేవుని కోపము కోరాహు సమూహం అంతటి మీదకి వచ్చినప్పుడంట కోరాహు కుమారులు దేవుడి సన్నిధిలో ప్రవేశించి ఆ బలిపీఠపు కొమ్ములు పట్టుకున్నారండి. ఇప్పుడు ఆ ఉగ్రత దేవుని సన్నిధిలోకి రావడానికి అవకాశం లేదు. ఆ శాపము, ఆ శ్రమ దేవుని సన్నిధిలోకి రావడానికి అవకాశం లేదు. బయట ఉన్న వాళ్ళంతా చనిపోయారు కానీ వారిలో ఆ సమూహం అంతటిలో కోరాహు కుమారులు మాత్రమే తప్పించబడ్డారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా తప్పించబడ్డారు? ఎందుకు తప్పించబడ్డారు అంటే వారు బలిపీఠాన్ని ఆశ్రయించారు కాబట్టి కోరాహు కుమారులు మరి తప్పించబడి అనేక కీర్తనలు రాయగలిగారు. అందుకే రాస్తారు కోరాహు కుమారులు, నీ బలిపీఠం యొక్క పిచ్చుకలకు నివాస స్థలములు దొరికాయి. పిచ్చుకలేంటి? ఆయన యొక్క మందసంలో, ఆయన యొక్క బలిపీఠ కొమ్ముల దగ్గర నివాస స్థలం దొరకడం ఏంటంటే వాళ్ళ జీవితంలో దేవుడు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటారు. మేము పిచ్చుక లాంటి వాళ్ళమే ప్రభువా, కానీ నీ దేవుని మందసాన్ని మేము ఆశ్రయించినప్పుడు మా జీవితము ఒక నివాస స్థలం మాకు ఎక్కడ దొరికిందంటే అది నీ సన్నిధిలో దొరికిందని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాంటి శత్రువు మరి మీ కుటుంబానికి మీకు వ్యతిరేకంగా అనేక ప్లానింగ్స్ వేసినప్పటికీ కూడా వాటి నుంచి మీరు తప్పించబడాలంటే, వాటి నుంచి మీరు విడిపించబడాలంటే దేవుని సన్నిధి మీతో కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మొట్టమొదట చెప్తున్న మాట, మీరు దేవుని మందసాన్ని వెంబడించాలి. ఎలాంటి పరిస్థితులైనా సరే దేవుని సన్నిధికి ప్రాముఖ్యతనివ్వాలి. దేవుని సన్నిధిని మనం వెంబడించేవారుగా ఉండాలి. చూడండి 3:3 మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును చూసినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళగలను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదట ఏంటంటే దేవుని మందసాన్ని మనం వెంబడించాలి. చెప్పండి అందరూ. యాజకులు ఎప్పుడైతే దేవుని మందసాన్ని మోసుకొని వెళ్తున్నారో మనం చూస్తాము. అప్పుడు ఏం చేయాలంట? మనమున్న స్థలం నుంచి
దేవుని మందసాన్ని వెంబడించాలి. ఈరోజు మనకు కొన్ని ఆలోచనలు ఉంటాయి. మనం పెరిగిన వాతావరణం వేరు, మన ఆచారాలు వేరు, మన అభిరుచులు వేరు. మేము పుట్టుకతో మేము ఇలాగే ఉంటామంటని మన స్వతహాగా జన్మతో వచ్చిన అలవాట్లు ఆచారాలు వేరు. వీటన్నిటిని విడిచిపెట్టి మనం ఉన్న స్థలం నుంచి ఏం చేయాలంట? దేవుని సన్నిధిని వెంబడించాలి. దేవుడి యొక్క ఆచారం ఏదైతే ఉందో, దేవుని యొక్క విధానం ఏదైతే ఉందో అదే మన అలవాట్లు ఆచారాలు అయిపోవాలి, మన అభిరుచులు అయిపోవాలి, మన ఇష్టాలు అయిపోవాలి. యాచకులు మందసాన్ని మోస్తూ ఎప్పుడైతే ముందుకు కదులుతారో మనం ఏం చేయాలంట? ఆ దేవుని మందసాన్ని వెంబడించాలి. 4వ వచనం చూద్దాం. మీకును దానికి దాదాపు 2000 కొలమోర్ల ఎడముండవలెను. మీరు వెళ్ళి త్రోవ మీరెంతకు ముందుకు వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలెను. చూడండి, దేవుడు ఎందుకని ఈ మాట చెప్తున్నాడంటే, మొట్టమొదట నూతన సంవత్సరంలో మనం దేవుని సన్నిధిని వెంబడించాలి. రెండోదిగా దేవుని యొక్క బలాన్ని ఆశ్రయించాలి. ఏంటంటండి? దేవుని యొక్క బలాన్ని ఆశ్రయించాలి. దేవుడు చెప్తున్నాడు, మీరందరూ కూడా దేవుని మందసాన్ని యాజకులు మోసుకొని వెళ్తున్నారు కదా, మీరందరూ దాన్ని వెంబడించండి అన్నాడు. అక్కడి వరకు బానే ఉంది. ఈ లక్షల మంది ప్రజలు దేవుని మందసం చుట్టూ చేరిపోయారు అనుకోండి, దానికి దగ్గరగా వచ్చేసారనుకోండి, ఏమైంది? ఆ భయంకరమైన మందసాన్ని ముట్టుకుంటే దేవుని కోపం వాళ్ళ మీదకి వస్తుంది. రెండోదిగా వీళ్ళందరూ గుమిగూడేశారండి, ఇలాగ గుంపులుగా దాన్ని వెంబడిస్తున్నారు. వెనకున్న వారికి దేవుని మందసం కనపడిద్దా? కనపడదు. దీనంతా ఎవరుంటారు? దీని చుట్టూ ప్రజలే ఉంటారు. లక్షల మంది ప్రజలు ఉన్నారు. ఆ చివరెక్కడో ఉన్న వాళ్ళకి దేవుని మందసం కనపడిద్దా? అందుకే దేవుడు అంటున్నాడు, మీరు 2 మూరల కొనమూరల దూరం ఉండి మీరు దేవుని మందసాన్ని వెంబడించాలి. ఎందుకు దేవుడు చెప్తున్నాడు ఆ మాట అంటే, ఒక మనిషిని వెంబడించడం కాదు. వీళ్ళందరూ గుమిగూడిపోతే వెనుకున్న వాళ్ళకి ఎవరు కనిపిస్తారు? దేవుని మందసం కనపడదు. ఈ ప్రజలనే చూస్తారు, ప్రజలే కనిపిస్తారు. ఈ ప్రజలనే వెంబడించాల్సిన పరిస్థితి వచ్చేసింది. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, మందసానికి దూరంగా ఉంచండి, దానికి దూరంగా ఉండి మీరు వెంబడించండి. అంటే ఒక మనిషిని, ఒక బలాన్ని మనం ఆశ్రయించకూడదు, దాన్ని వెంబడించకూడదు. మరి దేన్ని వెంబడించాలంటే దేవుని బలాన్ని మాత్రమే ఆశ్రయించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మన బలముతో మన శక్తితో అనేక పర్యాయాలు అనేక ప్రయత్నాలు చేసి విఫలం చెందుతూ ఉండొచ్చు. కానీ 2024వ సంవత్సరంలో దేవుని బలాన్ని మనం ఆశ్రయించగలిగితే కనుక దేవుడు నిశ్చయముగా మనం వేసే ప్రతి అడుగులో కూడా ఆయన విజయాన్ని ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, నేను ఎన్నో ప్రయత్నాలు చేశానండి, ఇప్పటి వరకు ఓటమి పాలవుతూ వచ్చాను. ఎన్నో వ్యాపారాలు ప్రారంభించాను, దాంట్లో ఓటమి చూశాను. ఎన్నో ప్రయత్నాలు చేశాను, వాటిలో ఓటమి చూశాను. ఎంతో కన్నీరు గార్చాను, ఓటమి చూస్తూ వచ్చాను. ఏమాత్రము నాకు విజయం కనిపించలేదంటే ఇప్పటి వరకు నీ యొక్క బలాన్ని బట్టి నువ్వు ప్రయత్నాలు చేశాను, నీ తెలివిని బట్టి నువ్వు ప్రయత్నాలు చేశాను, నీ సామర్థ్యాన్ని బట్టి నువ్వు ప్రయత్నం చేశాను. ఇక మీదట నీవు దేని మీద ఆధారపడాలంటే దేవుని బలం మీద ఆధారపడగలిగినట్లయితే, దేవుని శక్తిని ఆశ్రయంగా చేసుకోగలిగినట్లయితే దేవుడు నిశ్చయముగా మీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. పేతురు గారంట వల వేశాడంట. వల వేసి ఒక్క చాప కూడా పడ్డ. విసుగొచ్చేసి ఒడ్డుకొచ్చేసిన తర్వాత యేసు ప్రభు వారు అంటారు, ఇప్పుడు ఆయనకి ఏమైనా చేపలు వేసే దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉందా? ఎక్కడ వేస్తే ఏ చేప పడిద్దో వాళ్ళకి తెలిసింది. మాకు తెలిసిద్దండి, మాకు తెలిసిద్దా? చేపలు వేసే వాళ్ళకే తెలుస్తుంది. ఏ టైంలో వేస్తే పడతాయి, ఏ కాలంలో వేస్తే పడతాయి, ఎటు వేస్తే పడుతుంది అనేది చేపలు వేసే వాళ్ళకే తెలుస్తుంది. నాలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ ఏంటి వల అంటే ఏమన్నా, మేము ఇన్ని సంవత్సరాల నుంచి చేపలు పడుతున్నాం, మాకేదో తెలియనట్టు, మాకేదో అనుభవం లేనట్టు ఈ వచ్చి కొత్తగా చెప్తుంది అనుకుంటారు కదా. ఆయనంట ఎంతో కష్టపడి ప్రయాసపడి వల వేసి ఏమి దొరక నిరాశతో వెనక్కి తిరిగి వస్తే యేసు ప్రభు వారు అంటారు, ఇప్పుడు నీ వలను తీసి వెయ్యాలి. అయ్యా నాకు తెలుసయ్యా, ఈ ఫీల్డ్ లో చాలా అనుభవం ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది నాకు, నేను ఇప్పటిదాకా చాలా ప్రయత్నాలు చేశాను, ఒక్కటి కూడా పడలేదు అంటే యేసు ప్రభు వారు అంటారు, ఇప్పుడే అనగానే ఆయన అంటాడు కదా, పేతురు గారు ఆయన మాటకు లోబడి, నేను అనేక ప్రయత్నాలు చేశాను కానీ ఇప్పుడు నీ మాట చొప్పున నేను వేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దాకా
మనుషుల మాటని, మనుషుల్ని వెంబడించారేమో, మనుషులను చూస్తూ వచ్చారేమో. ఆ వ్యక్తి నాకేమైనా సహకరిస్తాడేమో, ఆ వ్యక్తి ఏమైనా సహాయం చేస్తాడేమో, వాళ్ళు ఏదో నాకు అండగా నిలబడతారేమో అని మనుషులను చూస్తున్నారేమో. మీరు మనుషులను చూడద్దు, దేవుడి బలాన్ని చూడండి. దేవుడు ఒక ఘనమైన కార్యాన్ని మీ జీవితంలో చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, మందసాన్ని చూడాలి, మందసాన్ని వెంబడించాలి. ఏం చేయాలి? దేవుని బలాన్ని ఆశ్రయించాలి. మనం ఎప్పుడైతే దేవుని మాట చొప్పున పేతురు గారు వలేశారో ఏమైపోయిందంట? వల పిగిలిపోయేంత విస్తారమైన చేపలు పడినాయంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటి వరకు మీరు మనుషుల సామర్థ్యాన్ని, మనుషుల జ్ఞానాన్ని, మనుషుల అండదండల్ని చూస్తూ వచ్చారేమో, కానీ దేవుడి బలాన్ని మీరు ఆశ్రయముగా చేసుకోగలిగితే, ఆయన బలాన్ని ఆశ్రయించగలిగితే దేవుడు ఏం చేస్తాడు? ఇప్పటి వరకు ఓటలు చూస్తూ వచ్చారేమో, దేవుడు ఒక అద్భుత కార్యాన్ని మీ జీవితంలో చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి మీరు పక్కన వాళ్ళకి ఏమని? దేవుని బలాన్ని ఆశ్రయించాలని. ఏమండి, వీళ్ళు అనేకమైన అద్భుతాలు చూస్తూ వచ్చారు కదా, ఇశ్రాయేలీలు అనేకమైన అద్భుతాలు చూస్తూ వచ్చారు. ఎర్ర సముద్రాన్ని దాటేశారు. ఎర్ర సముద్రమే దాటిన వాళ్ళకి ఆఫ్టర్ ఆల్ నది దాటడం గొప్ప విషయం అంటారా? పెద్ద గొప్ప మ్యాటర్ అంటారా? సముద్రమే దాటి వచ్చేసారండి వాళ్ళు. అలాంటిది నది దాటడం గొప్ప విశేషం. కానీ ఆ యోర్దాను నదుకున్న స్పెషాలిటీ ఏంటంటే, అదొక ఎగువ నుంచి దిగువకి అతివేగంగా ప్రవహించే నది అంట. ఒక ఎత్తైన స్థలం నుంచి పల్లానికి ప్రవహించే, అతి వేగంగా ప్రవహించే నది. రెండోదిగా అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అది కోతకాలం గనక దాని గట్లు నిండి పొర్లుచున్నవి. ఏమవుతుందంట? అంటే నది ఓవర్ఫ్లో అవుతుంది, ఎక్కువ అధికంగా ప్రవహిస్తుంది. దేవుడు అక్కడ చెప్పట్లేదు ఏమని, ఇదిగో ఇక్కడ గుడారం వేసుకోండి, ఆ ఫ్లోటింగ్ అంతా తగ్గిన తర్వాత, నీరు తగ్గిన తర్వాత అప్పుడు మీరు దాటుతూరు అనట్లేదు. ఆయన బలాన్ని మీరు ఆశ్రయిస్తున్నారా లేదా? ఇక వచ్చేసారు వాగ్దాన భూమికి. వాగ్దాన భూమిని కొద్ది దినాల్లో స్వతంత్రించుకోబోతున్నారు. అబ్రహాము, ఇస్సాకులు వారికి చేసిన, దేవుడు చేసిన వాగ్దానాన్ని వీళ్ళు పొందుకోబోతున్న సమయంలో దేవుడు ఒక లాస్ట్ టెస్టింగ్ ఏంటంటే, వీళ్ళు నా బలాన్ని ఆశ్రయిస్తారా లేదా? లేదా వీరి బలంతో అయితే పిల్ల కాలంలో కూడా వీళ్ళు దాటలేరు. సముద్రాన్ని దాటొచ్చిన వాళ్ళు అయినా సరే చిన్న పిల్ల కాలంలో కూడా వీళ్ళు దాటలేరు. దేవుడు ఇప్పుడు అధికంగా ప్రవహిస్తున్న ఆ యోర్దాను నదిని ఎందుకు లాస్ట్ ఫైనల్ లో దాటిస్తున్నాడంటే, వీళ్ళు నా బలాన్ని ఆశ్రయిస్తున్నారా లేదా ఇంకా వేడ బలం మీదే, వేడ శక్తి మీదే ఆధారపడుతూ ఉన్నారా? చాలా సార్లు మనం చేసే బలహీనమైన మాటలు ఏంటంటే, అయ్యో నేనేం చేయగలుగుతాను, అయ్యో నాకు జ్ఞానం లేదు, నాకు తెలివి లేదు. నువ్వెందుకు చేయడం? నేను 10 సార్లు నేను అనుకుంటా ఉంటాను, ఏమని? జీవించుతున్నది నేను కాదు కానీ బా, ఎంత మంచి మాట అండి, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అంటే. చూడండి, ఇప్పుడు మనం చూస్తే సాతానికి భయమా, లేకపోతే సాతాను చూసి మనం భయపడతామా? అవే హల్లెలూయా. ఏమంటే సాతాను చూసి అమ్మో అక్కడ దురాత్మ ఉంది, అసలు దుష్టుడు తెలిశోధించేస్తున్నాడు, మనం భయపడతామా? ఎందుకు? అదొక్క తనదంతా గర్ర నిన్ను పడిపోతున్నాడు. ఎందుకు భయపడమంటే, మనకున్న ధైర్యం ఏంటంటే, నేను కాదు జీవిస్తుంది, ఈ మట్టి శరీరం కాదు. ఈ మట్టి శరీరంలో ఎవరున్నారు? క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. శ్రమను చూసి కన్నీరు కాచడం కాదు, మహిమ గల దేవుడు నాలో ఉన్నాడు. బలహీనతను చూసి అయ్యో నేను పడిపోతానేమో అనుకోవడం కాదు, ఎందుకంటే సమస్తాన్ని జయించిన దేవుడు నాలో కూడా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు కలగవలసిన ధైర్యం ఏంటంటే రోషం అన్నమాట. అది జీవించున్నది నేను కాదు. ఏ బలహీనతలో పడిపోతానో, ఏ పాపంలో పడిపోతానో, ఏ అపవిత్రతలో పడిపోతానో అనే అధైర్యం నీకెందుకు వస్తుంది? నువ్వు నాలుగు మీద జీవించండి. నీకెక్కడి అలవాట్లు, నీకెక్కడి సొంత ఆలోచనలు, నువ్వెప్పుడో చనిపోయావు, క్రీస్తులో పాతి పెట్టబడిన నీవు ఇదిగో నూతన సృష్టిగా మార్చబడి ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు నువ్వు? దేవుని రూపం నీలోకి వచ్చేసింది, దేవుడి ఆలోచన నీలోకి వచ్చేసింది, దేవుడు అభిరుచులు నీలోకి వచ్చేసినాయి, ఆయన ఇష్టాలు నీలోకి వచ్చేసినాయి. ఈ రోజు నుంచి మీరు చెప్పండి, దేన్ని చూసినా, వ్యాధిని చూసినా, శ్రమను చూసినా, దుఃఖాన్ని చూసినా, ఓ కఠినమైన పరిస్థితి నా ముందుంది, అమ్మో ఎలా జయించాలి? నీకు ఆ భయం వద్దు. నువ్వు కాదు జయించేది, నీ బలం కాదు, నీ శక్తి కాదు,
నీ సామర్థ్యం కాదు, నీ జ్ఞానం కాదు. ఎవరండి? నీలో ఉన్న క్రీస్తు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఇప్పటి వరకు 2023 సంవత్సరం అంతా అనేక ప్రయత్నాలు చేసి విఫలం చెందుతూ వచ్చావా? ఏ అడుగు వేసినా కూడా అది అపజయం మీదే పడుతూ వస్తుందా? ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అది ఎదురు పడుతున్నట్లు అన్ని అపజయాలు చూస్తున్నావా? ఇప్పటి నుంచి నువ్వు దేవుని యొక్క బలాన్ని ఆధారం చేసుకోగలిగితే దేవుడు ఒక గొప్ప విజయాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరందరూ చెప్పండి, నూతన సంవత్సరంలో అన్ని విజయాలు నేను చూడబోతున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ అడుగు వేసినా నేను విజయాన్ని చూడబోతున్నాను. నీతో కూడా ఉన్నవాడు నీ దేవుడైన యెహోవా. ఆయన నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న ప్రతి స్థలాన్ని కూడా చదును భూమిగా మార్చివేసే దేవుడైన దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే భక్తులు రాశారు కదా పాటలు, జలములలో పడి నేను వెళ్ళినా అది నా మీద పారదు, జలములలో పడి నేను వెళ్ళినా. విశ్వాసంతో పాడండి. పారదు అగ్నిలో నేను నడచినా, జ్వాలలు కాల్చజాలవు. అగ్నిలో నేను నడచినా, జ్వాలలు కాల్చజాలవు. హల్లెలూయా, 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 ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఏంటంటే వాగ్దానము జలములలో పడి వెళ్ళినా. ఒకసారి ట్రై చేయండి, పక్కనే కృష్ణా నది ఉంది కాబట్టి. అగ్నిలో నేను నడిచిన అవి నన్ను, అది అన్యజనులు చదివే వాక్యం ఏంటంటే, జలములలో పడి నేను వెళ్ళిన అవి నా మీద పారము అంటే జలములలో వెళితే అవి పారమేమో అనుకుంటాను. కానీ జలములు అంటే అది దేనికి సాదృశ్యంగా ఉంది? దేవునికి ఆత్మీయతలో మనం చూసినట్లయితే అది లోకానికి, పాపానికి సాదృశ్యంగా ఉంది. ఈ పాపాత్ములైన ప్రజల మధ్యలో మనం నడిచి వెళ్తున్నా కూడా ఒక్క పాపపు మరక కూడా మనల్ని అంటకుండా ఆయన కాపాడే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అగ్నిలో నడిచి వెళ్తున్నా కూడా ఆ అగ్ని మనల్ని కాల్చజాలదు, అది మనకెంత మాత్రం హాని చేయజాలదు. అది దేన్నైనా కాల్చివేయగలిగింది అయినప్పటికీ కూడా, ఇనుమునైనా కరిగింప చేయగలిగింది అయినప్పటికీ కూడా, దేన్నైనా అది కరిగింప చేయగలిగిన సామర్థ్యము, శక్తి దానికి ఉన్నప్పటికీ కూడా నిన్ను తాకలేదు. ఎందుకంటే మండుచున్న దేవుడు, దహించు అగ్ని అయిన దేవుడు నీతో కూడా ఉన్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేయాలంటే నూతన సంవత్సరంలో మొట్టమొదట దేవుని సన్నిధిని వెంబడించాలి. రెండవది ఏం చేయాలండి? దేవుని యొక్క బలాన్ని ఆశ్రయముగా చేసుకోవాలి. మూడవదిగా మనం చూసినట్లయితే చూడండి, 7వ వచనం చదువుదాం. నేను మోషేకి తోడై ఉండినట్లు నేను మోషేకి తోడై ఉండినట్లు నీకును తోడై ఉండునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నేను గొప్ప చేయ మొదలు పెట్టేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడిస్తున్న వాగ్దానం ఇది. మీకు నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్న మీకు దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను మోషేకి తోడై ఉన్నట్లు నీకు తోడై ఉన్నానని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లుగా నేడు వారి కన్నుల ఎదుట నేను గొప్ప చేయ మొదలు పెట్టేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేయాలంటే నూతన సంవత్సరంలో దేవుని సన్నిధిని మనం వెంబడించాలి. దేవుని సన్నిధికి ప్రాముఖ్యత ఇవ్వాలి. దేవుని సన్నిధిని ప్రేమించాలి. దేవుని సన్నిధిలో సమయాన్ని గడపాలి. రెండవదిగా నీ శక్తిని, నీ బలాన్ని, నీ జ్ఞానాన్ని ఆశ్రయించడం కాదు.
ఒక మనిషిని వెంబడించడం రాదు, ఒక వ్యక్తి వైపు చూడడం రాదు. ఈ మనిషి ఏమైనా సహకరిస్తాడేమో, బంధువులు సహకరిస్తారేమో, స్నేహితులు సహకరిస్తారేమో అని మనుషుల వైపు చూడడం కాదు. దేన్ని ఆశ్రయించాలంట? దేవుని బలాన్ని ఆశ్రయించాలి. ఈ రెండు ఎప్పుడైతే మనం చేస్తామో, మూడోది ఆటోమేటిక్ గా దేవుడు ఇచ్చే వాగ్దానం. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిని వెంబడిస్తామో, ఎప్పుడైతే దేవుని బలాన్ని మనం ఆశ్రయిస్తామో, మూడోదిగా దేవుడిస్తున్న వాగ్దానం, ప్రజలందరి ఎదుట నిన్ను నేను గొప్ప చేయ మొదలు పెట్టదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2024 సంవత్సరానికి దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం. దీన్ని మీరు స్వతంత్రించుకోండి. మీరు అడగండి ప్రభు దగ్గర, ప్రభు నాకు ఈ వాగ్దానం చేస్తావు కదా. దేవుడు యెహోషువతో చెప్తున్నాడు, నేను మోషేకి ఏ విధంగా తోడై ఉన్నాను, నీకు నువ్వు తోడై ఉండి ప్రజలందరూ, ఇశ్రాయేలీలందరూ దాన్ని ఎరుగునట్లుగా ఈ రోజు నుంచి నేనేం చేయబోతున్నాను, ప్రజలందరి ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాను. ఇప్పటి వరకు ప్రార్థన చేస్తున్నావు, కన్నీరు రాస్తున్నావు, దేవుడు ఏమి నెరవేర్పించాడని అడుగుతూ వచ్చారు కదా ప్రజలందరూ. నీ బంధువులు అడుగుతున్నారు కదా, నీ పక్కన ఉన్న వాళ్ళు అడుగుతున్నారు కదా. ఇప్పటి వరకు ప్రభుని ఆశ్రయించావు కదా, ఇప్పటి వరకు ఆయనే పట్టుకున్నావు కదా, ఇప్పటి వరకు ఆయన వేడుకున్నావు కదా, ఆయన నమ్ముకున్నావు కదా, ఏం జరిగింది నీకు అంటే దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, వాళ్ళు గ్రహించినట్లుగా, ఎవరంట? అన్యజనులు గ్రహించినట్లుగా, చుట్టూ ఉన్న ప్రజలందరూ గ్రహించినట్లుగా, నీ బంధువులు గ్రహించినట్లుగా, నీ కుటుంబస్తులు గ్రహించినట్లుగా దేవుడు నేను గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నేను గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను నీకు తోడై ఉన్నానని ప్రజలందరూ గ్రహించబోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? ఇప్పటి వరకు అడుగుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కన్నీరు రాలుస్తున్నావు, నీకు ఏ మంచి కార్యం చేశాడు, ఏమేమి చేశాడు దేవుడు అని అడుగుతున్నారు కదా ప్రజలు. వాళ్ళు గ్రహించినట్లుగా, ఇదిగో నిశ్చయముగా ఈ బిడ్డతో దేవుడు ఉన్నాడు, ఈమె నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు, ఈమె ఆశ్రయించిన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అని ప్రజలందరూ గ్రహించినట్లుగా దేవుడు నేను గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు. నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను ప్రజలందరి ఎదుట ఆయన నామ మహిమార్థమై నేను గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు. ఇప్పటి వరకు నువ్వు కన్నీరు రాలుస్తూ వచ్చావు, ఇప్పటి వరకు ప్రార్థన చేస్తున్నావు, ఇప్పటి వరకు కనిపెడుతున్నావు, ఇప్పటి వరకు దేవుని సన్నిధిని ఆశ్రయిస్తూ వచ్చిన నీ పట్ల దేవుడు రూఢిపరచబోతున్నాడు. ఏంటంటే, ఇదిగో ఈ బిడ్డతో కూడా దేవుడు ఉన్నాడు, ఈ బిడ్డ ప్రార్థన దేవుడు ఆలకించాడు, ఈ బిడ్డ పక్షంగా దేవుడు గొప్ప కార్యం చేశాడని ప్రజలందరూ గ్రహించినట్లుగా దేవుడు నేను గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు. చెప్పండి పక్కన వాళ్ళతో, దేవుడు నేను గొప్ప చేయబోతున్నాడు. విశ్వాసంతో చెప్పండి మరలా, దేవుడు నేను గొప్ప చేయబోతున్నాడు. ఏ మనిషి కాదు, నీకున్న ఆస్తి అంతస్తులు కాదు, దేవుడే ఈ వాగ్దానం చేస్తున్నాడు. ఇప్పటి వరకు నువ్వు దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదు కాబట్టి, ఆయన బలాన్ని నమ్ముకున్నావు కాబట్టి, అయ్యా నా వల్ల ఏం కాదు నాయన, నా శక్తి అయితే చాలదు, నేను ఒంటరిగా నిలబడ్డానని ఈ 2023 సంవత్సరం అంతా కన్నీరు రాలుస్తూ వచ్చావు కదా, దేవుడి సన్నిధిలో ఏడుస్తూ వచ్చావు కదా. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నిశ్చయముగా ఆయన దాటి వెళ్లే దేవుడు కాదు. ఇదిగో ఆయన సేవకురాలుగా రూఢిగా నేను చెప్పబోతున్న మాట ప్రజలందరూ చూసినట్లుగా 2024 సంవత్సరంలో దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభించబోతున్నాడు. ఇప్పటి వరకు దేని నిమిత్తము కన్నీరు కార్చావో దేవుడు దానికి ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు. ఎక్కడి నుంచి అంటండి? అబ్రహాము, ఇస్సాకు నుంచి కూడా దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చాడు. ఇదిగో నీకు ఒక దేశాన్ని ఇస్తాను, నీకు వాగ్దానం చేస్తున్నాను, నీ సంతానం స్వతంత్రించుకుంటానని దేవుడు పితరులతో చేసిన వాగ్దానాల నెరవేర్పుని నిత్యముగా మనం ఈ తరంలో చూడబోతున్నాం, నిత్యముగా మనం అనుభవించబోతున్నాం. అబ్రహాము, ఇస్సాకు పడిన ప్రయాస, వారు కార్చిన కన్నీరు, వాళ్ళు ఏం చేశారంట? లాస్ట్ లో ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల తర్వాత ఇశ్రాయేలీయులు దాన్ని స్వతంత్రించుకున్నారు. ఆ యోర్దాను నది దాటంగానే ఏమైంది? వాగ్దానాలకు, అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న వాగ్దానాలకి నెరవేర్పు, అనేక సంవత్సరాలుగా కాలుస్తున్న కన్నీటికి నెరవేర్పు, అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న దానికి కన్నులారా చూడబోతున్నారు. దేవుడు ఇస్తున్న వాగ్దానం ఈ 2023 సంవత్సరంలో, ఈ యొక్క ఇయర్ ఎండింగ్ లో, సంవత్సరం ఆఖరిలో మీరున్నారు కదా. దేవుడు ఇప్పటి వరకు మీతో చేసిన వాగ్దానాల కోసం, మీరు ఆ నెరవేర్పు కోసం ఎదురు చూస్తున్నారు కదా. ఆ కన్నీరు ఏదైతే ఈ యొక్క 2023 సంవత్సరంలో మీరు కన్నీరు రాచారు,
ఏదైతే ప్రభు సన్నిధిలో కనిపెడుతూ వచ్చారో 2024 సంవత్సరంలో నిత్యముగా దానికి మీరు నెరవేర్పును చూడబోతున్నారు. ఎందుకని దేవుడు ఈ యొక్క కార్యాన్ని మీ జీవితంలో చేయబోతున్నాడంటే ప్రజలందరి ఎదుట నీ దేవుడే దేవుడని ప్రజలు గుర్తించినట్లుగా ఆయన నేను గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు. ఆయన నేను ఆశీర్వదించడం మొదలు పెట్టబోతున్నాడు. ఆయన నేను అభివృద్ధి చేయడం మొదలు పెట్టబోతున్నాడు. ప్రజలందరూ ఇప్పటి వరకు నిందించిన వాళ్ళు, ఇప్పటి వరకు అవమానపరిచిన వాళ్ళు చెప్తారు, ఇదిగో ఈ బిడ్డ నమ్ముకున్న దేవుడే దేవుడు, ఈ బిడ్డ పక్షంగా ఉన్న దేవుడే దేవుడు, నిత్యముగా ఈ బిడ్డ పక్షంగా దేవుడు ఉన్నాడు, ఈ బిడ్డ కాచిన కన్నీటికి దేవుడు నెరవేర్పును అనుగ్రహించాడని ప్రజలు సాక్ష్యం ఇచ్చినట్లుగా, ప్రజలందరూ కూడా దేవుని మహిమపరచినట్లుగా దేవుడు ఇస్తున్న వాగ్దానం, నేను గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నానని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.